వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైనాడ్ పులివెందుల కడప టీడీపీ నేతలకు పెద్ద టాస్క్ ఇచ్చిన లోకేష్ అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే వైనాడ్ పులివెందుల ఈ టైటిల్ వినటంతోనే ఎవరికైనా గతంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ తీసుకున్న ఒక లైన్ గుర్తొస్తుంది. అదేంటంటే వైనాడ్ కుప్పం అనేది. ఆ నినాదానికి పోటీగా టీడీపీ వైనాడ్ పులివెందుల అనే నినాదాన్ని తీసుకుంది. అది ఇప్పుడు కాదు, అది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే టీడీపీ ఆ నినాదం తీసుకోవడం జరిగింది. అది కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత. అయితే అప్పుడు తీసుకోవడం వేరు, ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల మీద ఆ స్థాయిలో ఫోకస్ పెడతాం వేరు. పులివెందులకు సంబంధించిన టీడీపీ నేతలకో కడపకు చెందిన టీడీపీ నేతలకో అంత పెద్ద టాస్క్ ఇవ్వడం వేరు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఊరికి పెరిఫెరల్ గా సమస్యను టచ్ చేయకుండా మూలాలనే కొట్టాలనేది టీడీపీ వ్యూహాత్మకంగా, పర్టికులర్ గా లోకేష్ చాలా సీరియస్ గా ఇలాంటి అంశాల మీద ఫోకస్ పెడతా ఉన్నారు. ఆ దిశగా ఈ రోజు కడప నేతలు పనిచేస్తున్న పరిస్థితి. నిజంగా ఈ రోజు పులివెందుల్ని ఆ స్థాయిలో ఈజీగా కొట్టే ధైర్యం టీడీపీకి ఉందా, అసలు అంత సామర్థ్యం టీడీపీకి ఉందా అంటే అక్కడ స్థానికంగా జరుగుతున్న కొన్ని పరిణామాల గురించి కూడా మనం చెప్పుకోవాలి. నిజానికి మనం చూస్తే వైనాడ్ కుప్పం అనే నినాదం జగన్మోహన్ రెడ్డి తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఆ రోజు 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో ఒక థంబింగ్ మెజారిటీతో సీఎం కావడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే లోకల్ బాడీస్ వచ్చాయి. అయితే అప్పుడు టీడీపీ ఓటమి గాయాల నుంచి కోలుకోలేని పరిస్థితుల్లో ఆ ఎన్నికలను ఫేస్ చేయలేకపోయింది. అలాంటి సమయంలో కుప్పం మున్సిపాలిటీని జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే అది తమ ఖాతాలో పడిందో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. చంద్రబాబు నాయుడు, అది భయంకరం కాదు, ఎవరైనా సరే ప్రతినిధులు అలాగే ఆలోచిస్తారేమో, కుప్పం మున్సిపాలిటీ మనం ఈజీగా కైవసం చేసుకున్నప్పుడు కుప్పాన్ని ఎందుకు మనం అసెంబ్లీని కైవసం చేసుకోకూడదు అన్న ఆలోచన వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. రావడమే వెంటనే ఆయన ఆలోచన పెద్దిరెడ్డికి చెప్పడం, పెద్దిరెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరిగింది. పెద్దిరెడ్డికి ఆ టాస్క్ అప్పగించిన తర్వాత కుప్పంలో ఎవరు ఊహించని, ఎప్పుడు ఊహించని పరిణామాలు జరిగాయి. చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ అది. సుదీర్ఘకాలం అక్కడి నుంచి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, సుదీర్ఘకాలం అక్కడి నుంచి ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు, ప్రజెంట్ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే విధంగా, టార్గెట్ కుప్పం అన్న విధంగా వాళ్ళు పనిచేయడం జరిగింది. భరత్ అనే ఎక్కడి నుంచో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్సీని ఇచ్చారు. చంద్రబాబు నాయుడిని ఓడిస్తే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ తర్వాత కుప్పానికి ప్రభుత్వం వైపు నుంచి నిధులు వరద పారించారు. ఏదైతే అంద్రినీవా నుంచి కుప్పానికి వాటర్ తీసుకొస్తామని చెప్పేసి ఫేక్ గేట్లు, ఫేక్ వాటర్ పెట్టేసి నానా హడావిడి చేశారు. ఎన్టీఆర్ అభిమాన సంఘాలను తమ వైపు తిప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు తన సొంత కాన్స్టిట్యున్సీలోని ఒక అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వెళ్ళాలంటేనే ఆయన మీద, ఆయన అనుచరుల మీద దాడులు చేసి కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. ఇంత భయంకరమైన వాతావరణం క్రియేట్ చేసి కుప్పాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారు. పెద్దిరెడ్డి దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. కానీ ఎప్పుడైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయో మొత్తం 11 జిల్లాలను కవర్ చేస్తూ పట్టభద్రుల ఎమ్మెల్సీని జరిగితే పులివెందుల లాంటి చోట్ల కూడా రాంభూపాల్ రెడ్డి గెలవడం జరిగింది టీడీపీ నుంచి. అప్పటి నుంచి టీడీపీ వైనాడ్ పులివెందుల అనే నినాదం తీసుకుంది. మీరు వైనాడ్ కుప్పం అంటున్నారు కదా, ఇప్పుడు ఈ రిజల్ట్ సంగతి ఏంటో చెప్పండి అంటే, సజ్జల లాంటి వాళ్ళు అసలు పట్టభద్రుల ఓటర్లు మా ఓటర్లే కాదని చెప్పి అర్థం పర్థం లేకుండా ఏదో మాట్లాడి అడ్డంగా ఎరుక్కున్నారు. అదొక మ్యాండేట్ కదా. 11 జిల్లాలను కవర్ చేస్తూ ఆ రోజు ఆ ఎన్నికలు జరిగాయి. అంతకన్నా పెద్ద బల్క్ శాంపుల్ ఏ సర్వే సంస్థ తీయలేదు వరల్డ్ వైడ్ గా. అంత శాంపిల్ వస్తే అది మా ఓటర్లు కాదు అన్నారు ఆయన. ఇప్పుడు నేను నా ఇంట్లో పట్టభద్రుల నాకు ఓటు ఉంటే నేను మా ఇంట్లో మిగతా వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను కదా, నేను వేసిన పార్టీకో, నేను వేసిన ఏదైతే సింబల్కో ఓటేయమని చెప్పేసి. అంత ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడడం జరిగింది ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి. సరే, గతం కదా, అది పక్కన పెడితే ఆ తర్వాత మనం చూస్తే పులివెందుల కేంద్రంగా అనేక కీలక పరిణామాలు. చంద్రబాబు నాయుడు పదే పదే అక్కడ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయడం, ప్రచారానికి అక్కడికి వెళ్ళడం, లోకేష్ తన పాదయాత్రను కూడా అక్కడ కొనసాగించడం, కానీ ఇవన్నీ కీలక పరిణామాలు. ఒక దశలో అసలు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారేమో అక్కడి నుంచి అన్న ప్రచారం కూడా వచ్చింది కూటమి వైపు నుంచి. సో ఇదంతా జరుగుతూ వచ్చింది. ఇక నిజంగానే ఇలాంటి పరిణామాలు వస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక దశలో ఆలోచించిన సిచ్యువేషన్ ఉండింది. అందుకే ఆప్షనల్ గా భారతిని జంబుల బడి గురించి బరిలో దించుతారన్న ప్రచారం కూడా అప్పట్లో తెర మీదకి వచ్చి ఉండింది. సో ఇవన్నీ అయిపోయి మొన్నటి ఎన్నికల్లో మనం చూస్తే చావు తప్పి కన్ను లొట్టపోయిన విధంగా అక్కడ పరిణామాలు జరిగాయి కడపలో. ఎందుకంటే అవినాష్ రెడ్డికి పోటీగా షర్మిల నుంచి ఉన్నారు పీసీసీ చీఫ్ హోదాలో, సునీతావుడికి మద్దతు ఇచ్చారు. దెన్ అక్కడి నుంచి మనం చూస్తే పూర్తి స్థాయిలో ఏదైతే ఆమె పెట్టుకున్న ఆశలు అయితే మాత్రం అంత స్థాయిలో వర్కౌట్ కాలే. మళ్ళీ అవినాష్ గెలవడం జరిగింది. కాకపోతే మెజారిటీ తగ్గింది. జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల్లో మెజారిటీ తగ్గింది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. లోకేష్ నిజంగానే కడప నేతలకు టఫ్ టాస్క్ ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద పలుసార్లు ఓడిపోయిన బీటెక్ రవి అగ్రెసివ్ గా పనిచేస్తూ ఉన్నారు. ఇంకోవైపు చూస్తే మాధవిరెడ్డి కడప నుంచి ఎమ్మెల్యే అయ్యి ఆమె నిజంగా వైసీపీ నేతలు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి అంతే పనిచేస్తూ ఉన్నారు. ఇక రాంభూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు. సో మొత్తం వీళ్ళంతా యునైట్ అయిపోయారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆగడాలను భరించి ఈ రోజు వీళ్ళంతా అంతే కసితో పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
సుధీర్ రెడ్డి లాంటి యంగ్ లీడర్స్ కూడా ఉన్నారు అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ కొన్ని విషయాల్లో నిద్రలేదు. వాటర్ బోర్డు ఎలక్షన్స్ వచ్చినాయి. నిజంగా ఆ స్థాయిలో వాటర్ బోర్డు ఎలక్షన్స్ మీద బీటెక్ రవి లాంటి వాళ్ళు ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక, అందెన్ ఒంటిమిట్ట ఉప ఎన్నిక వస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి అక్కడికి ప్రచారానికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఆ రెండు ఉప ఎన్నిక సీట్లు వెళ్ళి జడ్పీటీసీ సీట్లు వెళ్ళి టీడీపీ ఖాతాలో పడ్డాయి. ఎంత ఫైట్ ఇచ్చారు ఆ రోజు బీటెక్ రవి అంటే, కట్టగలిసి పనిచేసిన పరిస్థితి. ఈరోజు కడప మున్సిపాలిటీ విషయంలో కూడా ఏ స్థాయిలో ఆమె మాధవిరెడ్డి వాళ్ళని ఆ స్థాయిలో వాళ్ళని ఆమె షేక్ చేసే ప్రయత్నం చేస్తాం తన డైలాగులతోని, తన పనితీరుతోని. సో అలా ఇంతేకాదు ఈరోజు పూర్తి స్థాయిలో నెక్స్ట్ రాబోతుంది ఏంటంటే పులివెందుల మున్సిపాలిటీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అంశం మీదే లోకేష్ పూర్తిగా ఫోకస్ పెట్టారు అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికలకి టార్గెట్ పులివెందులు కావాలి అంటే, పులివెందుల అసెంబ్లీ కావాలి అంటే ఇప్పటి నుంచే పులివెందుల మున్సిపాలిటీ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఆ స్థాయిలో లోకేష్ అటు బీటెక్ రవికి కానీ, ఇటు భూపాల్ రెడ్డికి కానీ, అదేవిధంగా మాధవికి కానీ, శ్రీనివాస్ రెడ్డికి కానీ ఒక టఫ్ టాస్క్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతుంది. పులివెందుల మున్సిపాలిటీని ఎలాగైనా ఫస్ట్ మీరు కైవసం చేసుకోండి, అంటే ముందు మీరు గ్రౌండ్ని కొట్టండి, ఆ తర్వాత మొత్తం నేకెడ్ గ్రౌండ్ తయారవుతుంది, అప్పుడు మనం ఈజీగా అక్కడ ఎలాగైనా సరే పులివెందుని ఫిల్ చేసుకోవచ్చు అని ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళు స్ట్రాటజిక్ ప్లే చేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ పార్టీని కూడా పూర్తిగా బలోపేతం, చాలా మందిని జగన్మోహన్ రెడ్డి హయాంలోని అక్కడ ఆయన ఫ్యామిలీకి అన్ని రోజులు అండగా ఉండి ఆయన హయాంలో లాసైన వాళ్ళను, లేదా జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చుకో, ఆయన కుటుంబ తీరు నచ్చుకో బయటకు వెళ్ళిన వాళ్ళు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించిన వాళ్ళు, అలాంటి చాలా ఫ్యామిలీస్ని, చాలా మందిని బీటెక్ రవి వాళ్ళు తమ వైపు తీసుకొస్తా ఉన్నారు. అంతే ఎలాగైనా పులివెందుల మున్సిపాలిటీని తమ ఖాతాలో వేసుకునేందుకు ఇప్పటి నుంచి వాళ్ళు విశ్వ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రేపటి ఎన్నికల నాటికి పులివెందుల అసెంబ్లీ టార్గెట్ కాబట్టి పులివెందుల మున్సిపాలిటీని ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఆ దిశగా వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉందని మనం అనుకోవాలి. సో మొత్తం మీద అయితే వైనాట్ పులివెందుల అనే నినాదాన్ని మాత్రం చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డికి టిట్ ఫర్ టాట్ అనే విధంగా కడప జిల్లా టీడీపీ నేతలు అంతా కలిసి జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్రౌండ్ రియాలిటీస్ దగ్గరగా వాళ్ళ ప్రయత్నం ఉంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం చూడాల్సి ఉంది.